హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ. హరిరామ జోగయ్య గారు మళ్ళీ మరొక లేఖ విడుదల చేశారు. అంతకుముందు ఆయన లేఖకు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ సీట్లకు సంబంధించి కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి సీటుకు సంబంధించి కావచ్చు ఒక క్లారిటీ ఇచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నానని చెప్పారో, ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి స్థానం గురించి చర్చిద్దామని చెప్పారు. దానికే కట్టుబడి ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా కొంత కలకలం అయితే రేగుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా? లేదా? అన్న ఒక సంశయంలో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మరొక లేఖను హరిరామ జోగి గారు రాశారు. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. ఆయన ఏం రాశారో చూద్దాం. తర్వాత ఈ అంశం మీద మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారితో కూడా డిస్కస్ చేద్దాం. వీలైతే హరిరామ జోగి గారిని కూడా లైన్‌లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. హరిరామ జోగయ్య గారు రాసిన లేఖను ఒక్కసారి చదువుదాం. జనసేన శ్రేణులందరికీ విజ్ఞప్తి. జన సైనికులందరూ ఆశిస్తున్నట్టుగా తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల పంపిణీ, పదవుల పంపిణీ విషయంలో జనసేన వెనకబడిపోతున్నదేమో అనే సందేహాన్ని మిగులుస్తూ ఈ మధ్య కాలంలో కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగిన మాట వాస్తవమే. అయితే మనం భయపడుతున్నట్టుగా పొత్తు ధర్మంలో భాగంగా మన సంకల్పానికి భిన్నంగా ఉభయుల మధ్య అంగీకారాలు జరిగినట్టుగా వస్తున్న వార్తలకు వాస్తవ పరిస్థితులను గమనిస్తే దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదనే చెప్పాలి. 2 రోజుల నుంచి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థుల ఎంపికలో భాగంగా సుమారు 70 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరపున ఆర్థికంగాను, పలుకుబడి పరంగాను, సామాజిక పరంగాను బలమైన అభ్యర్థులను గుర్తించే దిశగా ప్రయత్నం సాగుతున్నట్టుగా విశ్వసనీయమైన వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదగ్గ పరిస్థితి దక్కితే అధికార పంపిణీ విషయంలో ఇంతవరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారుల మధ్య ఎటువంటి నిర్ణయాలు జరగలేదని తెలుస్తోంది. ఈ దిశగా పవన్ కళ్యాణ్ గారికి గౌరవప్రదమైన హోదాతో పదవి లభ్యమవుతుందని, దానికి తగ్గ అవకాశాలు ఉన్నాయని, ఈ నిర్ణయం ఇంకనూ మన చేయి జారిపోలేదని, ఇరు పార్టీల మధ్య సవ్యంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే దిశగానే అన్ని నిర్ణయాలు జరుగుతాయని, దానికి పరిస్థితులన్నీ అనుకూలంగానే ఉన్నాయని మీకు తెలియబరుస్తూ, మనం కోరుకునే నిర్ణయాలకు వారిద్దరికీ తగిన సమయం మనం ఇవ్వాల్సిందిగా, సహనం వహించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది హరిరామ జోగయ్య గారు చెప్పిన అంశం. చంద్ర శ్రీనివాస్ గారు, అంటే మళ్ళీ ఇంకొకసారి జోగయ్య గారు ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు. బట్ మళ్ళీ చెప్తున్నారు. ఇద్దరికి మధ్య ఎటువంటి నిర్ణయాలైతే జరిగిపోలేదు. అది లోకేష్ గారి అభిప్రాయం కావచ్చు. ఆయన పేరు కూడా ఉదహరించలేదనుకోండి. లోకేష్ గారి అభిప్రాయం కావచ్చు. వాళ్ళ తండ్రి సీఎం కావాలని ఉంటది కదా జనరల్‌గా. అలాంటి అభిప్రాయం కావచ్చు గానీ, ఇరువురి మధ్య ఇంకా అలాంటి ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా కొంత సమయం మనం ఇస్తే దాని మీద ఒక క్లారిటీ వస్తది. ఈలోపే మనం అనుమానపడి లేకపోతే ఇంకోటి బాధపడవలసిన అవసరం లేదనేది ఆయన చెప్తున్నమాట. దీన్ని బట్టి ఆయన చాలా స్పష్టంగా ఆ వయసులో నిజంగా కిరణ్ గారు హ్మ్. మన ఛానల్‌లో మనం డిబేట్‌లోనే ఒకసారి జోగయ్య గారు కూడా చెప్పాడు. ఎంత క్లారిటీ ఇద్దరు కలిసి వెళ్తే అధికారం రావచ్చని. ఇప్పుడు కూడా మరి ఆ గ్యాప్ వస్తుందని తెలిసి ఆయన ఆ వయసులో ఆ లెటర్ రాయటం హ్మ్. హ్యాట్సాప్ అండి జోగయ్య గారికి. ఎందుకంటే నిజంగా. సమాజంలో మార్పు కోసం రాష్ట్రంలో పరిస్థితులు అవగాహన చేసుకొని హ్మ్. పూర్తిగా క్షేత్రస్థాయి ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు చెందాల్సిన అవసరం లేదు. జనసేన క్యాడర్ కూడా. ఆయన రాసిన ప్రతి పదంలో కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఎక్కడ కూడా లోకేష్ గారు అన్నా గానీ, ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని అడిగారు గానీ, అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చిన తర్వాత ఆయన లెటర్ రాసాడు. కలిసి ఎళ్ళాలని అనుకున్నాడు. హ్మ్. ఈలోపు అనవసరంగా కొంతమంది వైసీపీ పార్టీ ఫేక్ లెటర్ సృష్టించటం, టీడీపీ వాళ్ళు వాళ్ళ అనుబంధ మీడియా సమస్యల్లో జోగయ్య గారిని కొద్దిగా హ్మ్. కామెంట్లు చేయటం. ఇది చాలా తప్పు. ఇది ఆయా పార్టీలన్నీ నేర్చుకోవాలి. వైసీపీ పార్టీ ఇప్పుడేదో వాళ్ళు చేశారని జెప్పేసి లోకేష్ అన్నమాట ఆసరాగా తీసుకొని జోగి గారి పేరు మీద ఫేక్ లెటరు అది కరెక్ట్ కాదు కదా! అదే సమయంలో జోగి గారు లెటర్ రాస్తే టీడీపీ వాళ్ళని ఎక్కడైనా విమర్శించాడా? లేదు కదా! విఘ్నత లేదు. కోల్పోయి ఆయన చాలా వాళ్ళ హుందాగా రాస్తారు. చాలా ఓన్‌దాగా రాశాడు. ఆళ్ళ అనుబంధ మీడియా ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. కాబట్టి హ్మ్. పెద్దాయన ఈ ఇరు పార్టీల మధ్య సఖ్యత కుదర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఆయన ఏదో రేపేదో కావాలని కాదు. ఆయన ఆ వయసులో అన్నీ చూసాడు. ఆయన చూడనియి ఏముండేది సార్. ఇన్‌చార్జి ముఖ్యమంత్రి చేశాడు, హోమ్ మినిస్టర్ చేశాడు, మంత్రి పదవి చేశాడు, పార్లమెంట్‌లో ఎంపీగా ఇంకో 12 నెలలు జు కాలం ఉన్నా గానీ మార్పు కోసం ప్రయత్నం చేసిన ప్రజారాజ్యం పెడితే రిజైన్ చేసి వచ్చాడు సార్ ఆయన. ఆ వయసులో. పాపం మచ్చలేని నాయకుడు. అటువంటి నాయకుడు చెప్పింది సలహాలు, సూచనలు తీసుకుంటే రాష్ట్రం బావుంటది. రాష్ట్రం బాగు కోసమే కదా! స్వార్థరహితంగా చెప్తాడాయన. స్వార్థరహితంగా చెప్తారు కదా! ఒకసారి ప్రయత్నం చేద్దామా? ఆ! జోయ్ గారిని తీసుకొని చర్చ. చేద్దామండి. ఆయన పెద్దాయన కాబట్టి మనం ఆయన లైన్‌లో తీసుకునే ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు వాస్తవానికి ఆయన సలహాలు, సూచనలు ఎట్లా ఉంటాయంటే,
ఏకపక్షంగా ఒక పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏంటంటే, మనం ఏ దిశలో వెళ్ళాలి అని తెలియనప్పుడు హరిరామ జోగయ్య గారు కొంచెం కాషన్ చేస్తా ఉంటారు. పార్టీలు ఎవరైనా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటది గానీ, స్వార్థరహితంగా ఉండే హరిరామ జోగయ్య గారు తప్పుదారి పట్టించే అవకాశం ఉండదు. సో, నేనేం చెప్తున్నానంటే పార్టీ పరంగా పార్టీలు ఎవరైనా స్వార్థపూరితంగా ఆలోచించే హలో! అవకాశం ఉంటది గానీ జోగయ్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. జోగయ్య గారు నేను కిరణ్ అండి. కిరణ్ టీవీ నుంచి. చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నాను, బాగున్నాను. సార్ ముందుగా మీకు అభినందనలు. ఎందుకంటే మీ వయసు 80 దాటినా మీరు 25 ఏళ్ల యువకుడిలాగా ఒక పార్టీ, ఒక లక్ష్యం కోసం మీరు పోరాటం చేస్తున్నారు. ముందుగా అభినందనలు. అంటే వాస్తవానికి మీకున్న అనుభవం గావచ్చు, ఈ లెటర్ చూసాం సార్ ఇవాళ. ఒక్కళ్ళని ఆ! పల్లెత్తు మాట ఎవరిని ఎదుటి పార్టీలను అనకుండానే మీరు చాలా హుందాగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, జన సైనికులకు మీరు విజ్ఞప్తి చేసిన విధానం చాలా అద్భుతంగా ఉన్నది సార్. సో, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే 70 సీట్ల మీద పవన్ కళ్యాణ్ గారు కసరత్తులు చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి అభ్యర్థిని నిలబెడతారని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ అవునండి. టైము మనం ఇంకా హోప్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ టైమ్ మీరు చెప్పినప్పుడు మీతో పవన్ కళ్యాణ్ గారి నుంచి మీకు సమాచారం వచ్చింది. లేదు, నేను ఇంతకు ముందు ఏదైతే చెప్పానో దానికే కట్టుబడి ఉన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా మీరు గతంలో ఒక లేఖ రాశారు. అవునవును. ఇప్పుడు లేఖ రాస్తే ఇంకేమైనా అప్డేట్ ఉందా? మళ్ళీ ఏమన్నా మీకేమన్నా దానికి సంబంధించిన సమాచారం ఇచ్చారా? అప్డేట్ ఉందా? అందుకే లేఖ రాసారా? లేఖ రాయటం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే సమాచారం కాదు. ఆయన నాకు చెప్తే రాసిందేం కాదు. హ్మ్. అయితే ఏంటంటే నాకు జనసేనకు ఉన్నటువంటి జనార్దించో ఉన్నటువంటి సంబంధం, హ్మ్. అప్పుడప్పుడు వారికి ఇస్తున్న సలహాలు, దాని మీద వారు నచ్చే విధానం, హ్మ్. ఇవన్నీ గమనించినప్పుడు ఇంచుమించు ఒక రంగం మాట్లాడాలంటే నేను ఇచ్చే సలహాలలో ఎక్కువగా ఆయన తీసుకుంటుంటాడు ఓహ్! పవన్ కళ్యాణ్. కరెక్టే అండి. అది నేను ఎప్పుడు 15 రోజులకి 20 రోజులకి ఉత్తరం రాస్తూ ఉంటాను ఆయనకి. అవునండి. ఆయన ఏదో ఉంటే సలహాలు ఇస్తా ఉంటుంటా. హ్మ్. దాంతో కొన్ని అడాప్ట్ చేస్తా ఉంటుంటారు ఆయన. ఓకే. అదే నాకున్న పరిజ్ఞానం కొద్ది, అంటే నేను మొన్న ఆ రోజు దానికి బహిరంగంగా క్వశ్చన్ చేయవలసి ఎందుకు వచ్చిందంటే, హ్మ్. నేను క్వశ్చన్ చేసి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టుంటే అది జన సైనికులందరూ కూడా సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంది. అవునండి. వాళ్ళు ఎవరో లోకేష్ చేసిన ప్రకటన మీద హ్మ్. నిరుత్సాహం పొందకుండా వాళ్ళు సాటిస్ఫై చేయాలంటే హ్మ్. దానికి సమాధానంగా నేను పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి సమాధానం రాబట్టాలి. అవునండి. ఆ రాబట్టడం గురించే ఉత్తరం రాశాను నేను. కరెక్ట్. తర్వాత నేను అంటే ఫోన్ లో మాట్లాడలేదు కదంటే ఆయనతోటి. హ్మ్. ఇన్ బిట్వీన్ నాకు హరిప్రసాద్ ఉన్నాడు సెక్రటరీ. హ్మ్. ఆయన ఏదో చెప్తుంటే ఆయనకి కౌలం చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఆయన ఏదో చెప్తుంటే నాకు చెప్తా ఉంటాడు ఆయన. హ్మ్. ఆ రూపంగా నాకు అందిన సమాచారం ప్రకారంగా మళ్ళీ సెకండ్ లెటర్ రాశాను. ఓకే. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను గమనించినప్పుడు ఈ మధ్యకాలంలో నేను రాసిన ఉత్తరాన్ని కూడా ఏదో రకంగా పొలిటికల్ గా ఉపయోగించుకుని వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రయత్నం చేశారు. అవును. ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు కదా ఈ మధ్య. ఫేక్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఓకే. దానివల్ల వాళ్ళు అడ్వాంటేజ్ పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. దాన్ని జరుగుతున్న డ్యామేజ్ ఏమొస్తుంది అరికెట్టాలనే ఉద్దేశంతో నేను ఈవేళ ఈ ఉత్తరం రాయటం జరిగింది. ఓకే. 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 ఈ ఉత్తరంలో నాకు సమాచారం కూడా ఉందనుకోండి. హ్మ్. ఆయన 60-70 నియోజకవర్గాల విషయంలో ఆయన పరిశ్రమలు చేస్తున్నట్టుగా నాకు ఉన్న సమాచారం. ఓకే. ఓకే. దానికి సంబంధించి నిన్న మొన్న మంగళగిరిలో ఆయన కొంతమంది అభ్యర్థులు ఎప్పటి నుంచో సీట్లు ఆశిస్తున్నటువంటి ముఖ్యంగా కొంతమంది పిలిపించి వాళ్ళు వారికి ఉన్న అవకాశాల నుంచి, వారి బ్యాక్గ్రౌండ్ నుంచి, హ్మ్. వారు ఫైనాన్షియల్ గా ఉన్నారు, పొజిషన్ ఏంటి, అపోజిషన్ ఏంటి, హ్మ్. ఇవన్నీ సమాచారం తెలియపరచడానికి ఆయన ప్రయత్నాలు చేశాడు. హ్మ్. రేపు మళ్ళీ ఈస్ట్ గోదావరి కూడా అదే పని మీద వెళ్తున్నాడు ఆయన. అవునండి. మిగతా జిల్లాలు కూడా తిరగాలనే ఉద్దేశంలో ఉన్నాడు. హ్మ్. ఈ లోపల ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి అడ్డుకట్ట చేయాల్సిన నెసరీగా నేను ఫీల్ అయ్యా. అవునండి. నేను ఫీల్ అయ్యే ఈ ఉత్తరం వెళ్ళి రాశా. హ్మ్. జన సైనికులందరికీ కంగారు పడకండి, హ్మ్. మనం అనుకున్నది
ఇవాళ కాబట్టి రేపైనా మనకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్, ఎందుకంటే పరిస్థితులను బట్టి ఉమ్. తెలుగుదేశం 4 మెట్లు కింద వేయాల్సిన నెస్సే ఉందండి. అవును సార్, నిజమే మీరు అది అన్నది. ఎక్కడో ఆకాశం మీద కూర్చుంటే కుదిరే విషయం కాదు. ఓకే. కారణం ఏంటంటే జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం బట్టబయలే అవకాశం లేదండి. ఓకే. జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం తగ్గదు, అలాగే తెలుగుదేశం సపోర్ట్ లేకుండా జనసేన సపోర్ట్ తగ్గదు. ఉమ్, వైఎస్ఆర్సీపీని ఓడించాలంటే ఖచ్చితంగా ఈ రెండు కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఎస్ సార్, దాంట్లో అనుమానం 100%. లేదు ఏమాత్రం కూడా. 100%. అందుకని ఈ ప్రయాణానికి ఎటువంటి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాబోటి ఉంది. ఖచ్చితంగా సార్. నేను ఇంతకుముందు అదే అంటున్నాను జోగయ్య గారు. చాలా మంది పార్టీలోనైనా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి ఎవరు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. వాళ్ళైనా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ స్వార్థం కోసంగా ఏదైనా సలహాలు ఇవ్వటంలో తప్పుదో పట్టించే అవకాశం ఉందేమో కానీ హరిరామ జోగయ్య గారికి ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి ఆయన సలహాలని 100కు 100% పవన్ కళ్యాణ్ గారు తీసుకొని తీరతారని ఇప్పుడే నేను చంద్ర శ్రీనివాస్ గారితో చర్చలో భాగంగా అంటున్నా. సో కరెక్ట్ అండి. ఎందుకంటే ఉమ్, నేను అన్నట్టుగా నాకేం స్వార్థం లేదు. అవునండి, అవునండి. నాకేం దానికి మళ్ళీ ఏదో పవర్ కావాలని ఉద్దేశం లేదు ఈ ఏజ్ లో. ఆయన మీరు చూడాల్సింది ఏముంటుంది సార్ ఇక? చూడండి మీరు చూడండి ఏం లేదు. ఏమైనా సరే పవన్ కళ్యాణ్ మళ్ళీ పవర్ లో కావాలి. అంతేనండి. అతను మీ power లో స్వార్థం రావడం మీ ద్వారా- స్వార్థం అదే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి పీఠం అతను ఎక్కాలనేది power మీ లో స్వార్థం. రావడం ద్వారా బడుగు బలహీనవర్గాలు ఎస్ పవర్ తెచ్చుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ సార్, అదే ఎగ్జాక్ట్లీ. ఆశయం నాకు. ఓకే. అందుకని దానికి సంబంధించి నేను మొదటి నుంచి కూడా ఈ మధ్యకాలంలో గట్టిగా కృషి చేయడం జరుగుతుందండి. అద్భుతం సార్, అద్భుతం సార్. ఆ సంబంధించే నా ప్రయత్నం కూడా. మీ లేఖ వల్ల అందుకని- కొంత సంయమనం వచ్చిందండి. మీ లేఖ వల్ల ఇప్పుడు మీ లేఖని మేము కూడా మీ లేఖని ప్రస్తావించి ఈ వీడియో చేయడం ద్వారా కొన్ని వందల మంది కాల్స్ చేస్తున్నారు జోగయ్య గారు. వాళ్ళందరికి కూడా కాస్త ఏమంటారు వాళ్ళు హృదయాలు ఉపశమనం సార్, ఉపశమనం కలుగుతుంది సార్, ఉపశమనం కలుగుతుంది. అవునండి, అవసరం కూడా ఈ దశలో అవసరం. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా ప్రయాణం చేయాలండి. దానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన బొట్టుగానే ఉంది. అవునండి, అవునండి. అందుకని అంటే ఇద్దరికే ఒకటే పీఠముడు ఏంటంటే ముఖ్యమంత్రి పదవి. అంతేనండి, అంతేనండి. తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రి, లేకపోతే జనసేన నాయకుడు ముఖ్యమంత్రి పదవి అని ఆ పీఠముడు విడిపోతే సహజంగా ఓట్స్ ట్రాన్స్ఫర్ ఇటు నుంచి అటు నుంచి జరిగితే జనసేనలో గ్యారంటీగా నింపుతారు, వైఎస్ఆర్సీపీ ఓడించగలుగుతారు. ఓకే. ఆ ఓట్స్ ట్రాన్స్ఫర్ జరగాలంటే అధికార పంపిణీ జరగాలండి. నిజం సార్, 100%. ఆ అధికార పంపిణీ జరగడానికి ఈయన సుముఖంగానే ఉన్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ అధికారం లేకుండా ఆయన మాత్రం ఏం చేయగలుగుతాడు? అంతే కదా సార్. అయితే ఏంటంటే ఆయన కూడా ఏంటంటే తెలుగుదేశం వాళ్ళని కూడా జాగ్రత్తగా కలుపుకొని తీసుకెళ్లాల్సిన నెక్స్ట్ ఫీల్ అవుతున్నాడు ఆయన. అవునండి, అవునండి. అందుకని ఆ తెలుగుదేశం సపోర్టర్స్, ఎస్ సార్, తెలుగుదేశం నాయకులు కాదు, తెలుగుదేశం సపోర్టర్స్ కూడా వారి ఓట్స్ కూడా కలిసిగా ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా జనసేనకి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. అలాగే జనసేన ఓట్లేమో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే దీంట్లో వేరే ఉద్దేశం ఆయనకి ఏం లేదండి. అవును సార్, అవును సార్. ఆ రంగా ముందుకెళ్తేనే ఇద్దరు ఖచ్చితంగా వెళ్తామనేటువంటి ఆశతో ఆయన చేస్తున్న ప్రయత్నం అది. అలాగని అధికారం పంచడంలో పంపకం చేయటంలో పంచుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు కరెక్ట్ కాదండి. రైట్ సార్, రైట్ సార్. అయితే అది ఇదాలు జరుగుతుందా, ఎలక్షన్ అయిన తర్వాత జరుగుతుందా, మొత్తం మీద ఈ అధికార పంపకంలో ఈయన వాటా ఈయనకి రావటం అనేటువంటి ఖాయం అనేటువంటిది నా అభిప్రాయం. అది ఏదో వస్తుంది, లేకపోతే 2.5 సంవత్సరాలు పంచుకుంటారా? అదేనండి, అంటే పవర్ షేరింగ్ అనేది ఉంటే చాలు. అది మీరు అన్నట్టుగా ఆ బార్గెనింగ్ 2.5 ఉంటుందా 2 ఉంటుందా అనేది ఆ బార్గెనింగ్ లో ఆ పరిస్థితిని బట్టి వెళ్తుంది. కానీ విషయం కాదు, మనకు కొంత సమయం ఇవ్వాల్సిన వస్తే ఉంది వాళ్ళకి కూడా. ఓకే, డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్కసారి మీతో చందు శ్రీనివాస్ గారు ఒక్కసారి మీతో మాట్లాడతారట. సార్ గుడ్ ఈవినింగ్ సార్, జోగి గారు. గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. చాలా సంతోషం సార్. నిజంగా 88 సంవత్సరాల వయసులో మీరు ఇచ్చే సలహాలు సూచనలు నేటి రాజకీయ పార్టీలు అనుసరించి ఆహ్లాదకరంగా మిత్రధర్మం పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు సార్.
అదేవిధంగా మీరు ఈ వయసులో కూడా కొంతమంది రాజకీయ అనుభవం లేని వాళ్ళు మీ మీద ఫేక్ లెటర్లు సృష్టించి అటు ఏ పార్టీలైనా కావచ్చు మిమ్మల్ని లెటర్లు రాయొద్దని చెప్పి కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి మీరు ఈ వయసులో ఏం కోరుకుంటున్నారు? మీకోసం ఏమి కోరుకోవట్లా, స్వార్థం కోరుకోవట్లా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరుకుంటున్నారు. ఆ దిశగా మీరు ఈ వయసులో నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి జోయ్ గారు. అలాగే అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కిరణ్ గారికి ఇస్తున్నాను. కిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. మీరు కిరణ్ టీవీతో మాట్లాడడానికి లైన్లో కూర్చున్నందుకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు సార్. అలాగే నమస్తే అండి. నమస్తే. అదండి, ఆయన చాలా చక్కగా చెప్పారు. అంటే ఏం లేదు, ఫైనల్గా ఆయన చెప్తున్నది ఏంటంటే ఆయన స్థాయిలో ఆయన పవన్ కళ్యాణ్ గారు మనం అనుకున్నదే చెప్పారు. ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా చెబుతారు కాబట్టి హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాస్తే ఆ లేఖకి సంబంధించి ఖచ్చితంగా విలువ ఉంటుంది. డెఫినెట్గా ఇది ప్రజాభిప్రాయంలాగా ఆయన తీసుకుంటారు. సో ఆ లేఖ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక కాషన్ సార్, ఒక కాషన్ ఎలా వెళ్తున్నామనే దాంట్లో ఒక కాషన్ అనమాట. ఆయన చూపిస్తుంటారు దారి. పవన్ కళ్యాణ్ గారు మీరు తప్పు దారిలో వెళ్తున్నారు, లేకపోతే రైట్ దారిలో వెళ్తున్నారు, మీరు అట్లా కాదు ఇట్లా వెళ్ళండి చెప్పినప్పుడు తీసుకుంటారు అది. సో అంచేతనే జోగయ్య గారు ఇవాళ కరెక్ట్ సరైన సందర్భంలో సరైన లేఖ రాశారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా సార్. ఆయన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయన ఎక్కువగా పూర్తిగా ఆయనకి ఈ వయసులో లెటర్లు రాసి సమాజం కోసం ఆలోచిస్తున్నారంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి సార్. ఏ ఛానల్లో కూడా అంత ఇంటర్వ్యూ అంత ఈడు మనం అంటే అడగగానే ఇస్తున్నాడు, అది మన అదృష్టంగా మనం భావించాలి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం అండి. మొత్తం మీద హరిరామ జోగయ్య గారు చెప్పినట్టుగా హోప్ వదులుకోవద్దు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని మీరు గెలిపించుకుంటే అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయి చర్చలు జరుగుతూనే ఉన్నాయని చెప్తున్నారు. సో జోగయ్య గారు లాంటి వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి అటు పవన్ కళ్యాణ్ అయినా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళైనా ముందడుగు వేస్తే మంచిది. చూద్దాము దీనికి సంబంధించి ఒకవేళ ఎన్నికల ముందే ఒక క్లారిటీ ఇస్తారని జోగయ్య గారు చెప్తున్నారు. ఆ క్లారిటీ చంద్రబాబు గారి నుంచి వస్తేనే ఆ క్లారిటీకి మరింత విలువ ఉంటుంది. చూడాలి మనం.